విశాలముగా ఉన్న ప్రతి ఒక్క దారి తుదకు మరణమే. అందుకే దేవుడు చెప్తాడు, ఇరుకైన మార్గంలో చాలామంది ప్రవేశించాలని చూస్తాడు, కానీ ప్రవేశించేది కొందరు మాత్రమే. చూసేందుకు కష్టంగా ఉంటుంది యేసయ్యను వెంబడించడం, చాలా ఇబ్బందిగా ఉంటుంది శరీరాన్ని తృణీకరించడం, చాలా ఇబ్బందిగా ఉంటుంది నిందల్ని అనుభవించడం. అవ్వదు. కానీ నువ్వు జీవించాలి అని అంటే యేసులో నువ్వు ప్రతిదినము చావాల్సింది. ఒక గోధుమ గింజ ఈ యొక్క నేల మీద పడినప్పుడు అది చస్తే తప్ప ఫలించదంట. విత్తనము చచ్చిన తరువాత దానిలో నుంచి జీవం అనేది వస్తుంది కదా. నువ్వు చస్తే నీలో ఉన్న క్రీస్తు నిన్ను జీవింపజేస్తాడు. అయితే ఈ చావుకు మనం భయపడుతున్నాం. దేవా నీ చిత్తం అంటున్నాము, మన పని మనం చేసుకుంటూ. దేవా నువ్వే నాలో జీవించు అని అంటున్నాము. ఈ లోకంతో స్నేహం